హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు ఏకాదశి కదండి, అందుకనే ఈ స్పెషల్. సో ఏకాదశికి మనకి ఏంటంటే ఇవి మిల్లెట్స్తో నేను వచ్చేసి ఉండలు అనేది చేసుకుందాం అనేసి ప్రిపరేషన్ చేస్తున్నాను. మిల్లెట్స్ మన అందరికీ ఎవరికైనా కూడా హెల్దీ కదండి, దీంట్లో ఫైబర్ ఉంటుంది. సో బీపీ షుగర్ పేషెంట్స్కి చాలా యూస్ అవుతుంది. అండ్ యాజ్ వెల్ అస్ చిన్న పిల్లల నుంచి కూడా అలవాటు చేస్తూ ఉంటే పిల్లలకు కూడా బాగుంటుంది. సో ఇప్పుడు గిన్నె పెట్టుకున్నాను, దీంట్లో నేను మిల్లెట్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఒక బౌల్లో. సో ఇంకొకటి వచ్చేసి మీకు ఇది వేపేసుకుంటున్నాను. ఇలా వేపుకున్నాక ఇలా వైట్గా వచ్చేసాయి కదా, ఇట్లా పాప్కార్న్ టైప్లో. సో ఇవి కాస్త నేను వేపేసుకున్నాను, ఇలా వచ్చేసింది. సో దీని తర్వాత మీకు దోరగా అంటే లైక్ మీరు కనుక మిక్సీలో వేసుకుంటే ఇలా మిక్సీలో వేసేసుకున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలా పౌడర్ అయిపోయింది. ఈ పౌడర్ని కాస్త దీంట్లో నేను జాంగ్రీని యాడ్ చేసుకుంటున్నాను. ఒక బౌల్ జాంగ్రీ తీసుకున్నాను. సో ఈ బౌల్ జాంగ్రీని నేను ఆ పౌడర్లో వేసేసుకుని మళ్ళీ మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా పౌడర్ లాగా అయిపోయింది కదా. సో దీన్ని కాస్త నేను ఉండలుగా తయారు చేసుకుంటున్నాను. సో ఉండలు అనేవి ప్రిపేర్ అయిపోయాయి, చూస్తున్నారు కదా. జొన్న ఉండలు అన్నమాట ఇవి. సో జొన్న పిండితో ఉండలు చేశాను. సో ఇవి చాలా హెల్దీ, బీపీ పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి, ఎవరికైనా సరే అండి, చాలా అంటే చాలా హెల్దీ ఫుడ్. సో ఇది ఫైబర్ బాగుంటుంది కాబట్టి సో ఎవరైనా తింటే బాగుంటుంది. అండ్ డైజెషన్ కూడా చాలా మంచిది అనమాట. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది టేస్టీగా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.